హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 16వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నాగపత్న్యం ఊచుః న్యాయో హి దండాకృత కిల్బిషేస్మిన్ స్తవావతారా ఖల నిగ్రహాయ రిపోసుతానామపి తుల్య దృష్టిర్ తత్సేదమం ఫలమేవానుశంసం. శశికళ మాతాజీ అనువాదించదండి. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శశికళ మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. 33వ శ్లోకం కదా ప్రభుజీ. అవును మాతాజీ. కాళీయ పత్నులు పలికిరి, ఈ పాపికి ఒసగబడిన దండనము నిక్కముగా తగియే ఉన్నది. దుష్టులను క్రూరులను అణచుటకి ఈ జగత్తులో నీవు అవతరించితివి. నీవెంతటి నిష్పక్షపాతి అనగా శత్రువులను సంతానమును నీవు సమానముగా చూచెదవు. ఏలైన జీవునికి నీవు దండన విధించినప్పుడు అది అతని చర్మలాభంనకే అని నీవెరుగుదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అనుగ్రహోయం భవత కృతో హినో
దండో సతాం తే ఖలు కల్మషాపః యద్దందసూకత్వమముష్య దేహినః క్రోధోపి తేనుగ్రహ ఏవ సమ్మత. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. భాష్యము జి లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దుష్టులకు నీ వసగడి దండనము నిక్కముగా వారి కల్మషమును నశింపజేయును కనుక అచట నీవు నర్చినది నిజమునకు మా ఎడ అనుగ్రహమే అయ్యున్నది. ఈ బద్ధజీవుడు మా భర్త ఎంతటి పాపి అనగా సర్పదేహమును బడిసి ఉన్నాడు. ఇతని ఎడ నీవు చూపిన క్రోధము నిశ్చయముగా అనుగ్రహం అని భావించదము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలండి. భాష్యం. దేవదేవుడు నాకొసగిన దండనము నిజమునకు అతని నిర్హేతుక కరుణయే అని ఈ జగత్తులో కష్టమునకు గురి అయినప్పుడు పుణ్యాత్ముడు అనుభూతం అనర్చుకొనని శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భమున పలికిరి. కానీ దుష్టులు భగవంతునిచే శిక్షింపబడిన పిమ్మటయు ఆ దేవదేవుని ఎడ ఈర్ష్యను క్రోధమును కలిగి ఉందురు. వారేనాటికి పరతత్వము ఎరుగకపోవుటకు ఈ వైఖరియే కారణం. హరే కృష్ణ ప్రభు. తపస్సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ధర్మోధవా సర్వజనాలు కంపయా యతో భవాంస్తుష్యతి సర్వజీవః. శాంతకుమారి మాతాజీ అనువాదం చదవండి. నాగం సునీత మాతాజీ భాష్యం చదవండి. గర్వరహితుడు ఇతరుల ఎడ పూర్ణ గౌరవము కలవాడునై పూర్వ జన్మమున మా భర్త సావధానముగా తపస్సును అండేనా అందువలన నీవు ఇతని ఎడ ప్రసన్నుడవైతివా లేక సకల జీవుల ఎడ కనికరముతో ఇతడు ఏదేని జన్మలో ధర్మకార్యను అనర్చన సర్వజీవ స్వరూపుడవగు నీవు ఈ కారణమున చేత ఇప్పుడు ఇతనిని ఎడ సంతుష్టుడు అయితీవా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్ జై. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథము నందలి 16వ అధ్యాయమున దీనిని గురించి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. పూర్వ జన్మలలో భక్తితో పుణ్యకార్యములు నొనర్చనిదే ఎవ్వడును శ్రీకృష్ణుని చెంతకు చేరజాలడని నాగపత్నులు ధ్రువపర్చిరి. శిక్షాష్టకమునందు శ్రీ చైతన్యులు ఉపదేశించినట్లుగా మనుజుడు తన్ను గడ్డిపోచ కన్నను తక్కువగా భావించుచు గౌరవము నపేక్షింపక ఎల్లరకు గౌరవము నొసగా సిద్ధపడియుండి వినమ్రముగా హరే కృష్ణ మహామంత్రమును జపించుచు భక్తియోగమును కొనసాగింపవలెను. ఘోరమగు పాపఫలముగా కాళీయుడు సర్పదేహమును పొందినప్పటికీ దేవదేవుని పాదపద్మములు తన పణములను తాకునంతగా అదే సమయమున భగవంతునితో సంపర్కమును పొందుట పట్ల నాగపత్నులు ఆశ్చర్యచకితులైరి. నిక్కముగా అది సాధారణ పుణ్యఫలము కాదు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయములు వారిని విస్మితులను చేసినవి. హరే కృష్ణ ప్రభు. తస్యానుభావోస్య న దేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికారః యద్వాంఛయా శ్రీర్లనచాత్రతపో విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత. సుభరత్న మాతాజీ అనువాదం చెప్పండి. హరే కృష్ణ. దేవా, నీ పాద పద్మ ధూళిని సృజించడి మహాద్భాగ్యమును ఈ కాళీయుడు ఎట్లు పొందగలిగినో మేమెరుగజాలము. దీని కొరకు లక్ష్మీదేవి సమస్త కోరికలను త్యజించి కఠోర వ్రతములను బూని చిరకాలము తపస్సు నొనర్చియుండెను. హరే కృష్ణ. ననాక పృష్టం నచ సార్వభౌమం
న పారమేష్ట్యం నరసాధిపత్యం న యోగ సిద్ధిరపునర్భవం వా వాంఛంతి యత్మాదరజ ప్రసన్నా. శ్రీదేవి మాతాజీ అనువాదించుతాండి. హరే కృష్ణ. నీ పాదపద్మ రజమును పడసిన వారు స్వర్గాధిపత్యమును, సార్వభౌమత్వమును, బ్రహ్మ పదవిని, పృథ్వీపై ఆధిపత్యమును వాంఛింపరు. యోగసిద్ధినైనను మోక్షమునైనను వారు కోరుకొనరు. హరే కృష్ణ. తదేశనాథాపదురాపమన్యై స్తమోజని క్రోధవసోప్యహీశః సంసారచక్రే భ్రమతః శరీరిణో యథేచ్ఛ తస్యాద్విభవः సమక్షా. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి. సులీల మాతాజీ భాష్యం చదవండి. దేవా సర్పరాజు ఈ కాళీయుడు తమోగుణ జన్మను బడిసి క్రోధవశుడై ఉన్నప్పటికీ అన్యులకు దుర్లభమైన దానిని సాధింపగలిగాను. ఇచ్ఛాపూర్ణులై సంసార చక్రమున పరిభ్రమించు దేహదారులు కేవలము నీ పాదపద్మధూళిని మడయుటచే సమస్త వరములను తమ ఎదుట సాక్షాత్కరింపజేసుకొనగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము. మాయా కల్మషము నుండి తన ముక్తిని కావించుకొని పరతత్వము యొక్క పరిపూర్ణ చైతన్యములో సుస్థిరముగా నెలకొనుట బద్ధజీవునకు అత్యంత దుర్లభము. అయినను దేవదేవుడు తన పాదపద్మములతో పడగలపై నృత్యము చేసిన కారణమున కాళీనాగు ఈ వరమును బడిసి ఉండెను. బద్ధజీవులమగు మనము మన శిరస్సులపై భగవంతుడు నృత్యము చేసడి వరమును పొందనప్పటికీ ఆ దేవదేవుని పాదపద్మధూళిని అతని ప్రతినిధియగు ప్రామాణికుడగు గురుదేవుని ద్వారా పడేయగలము. ఆ విధముగా మనము భౌతిక జగత్తు యొక్క కష్టము అజ్ఞానము నుండి శాశ్వతముగా విముక్తులమై భగవద్ధామమును చేరగలము. హరే కృష్ణ. ముప్పై 39వ శ్లోకము. సో అందరూ కూడా కలిసి ఈ యొక్క శ్లోకాన్ని చేయాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. భూతవాసాయ భూతాయ పరాయ పరమాత్మనే భూతవాసాయ భూతాయ భూతవాసాయ భూతాయ పరాయ పరమాత్మనే భూతవాసాయ భూతాయ పరాయ పరమాత్మనే విజయలక్ష్మి మాతాజీ ఈ శ్లోకం అనువాదించదండి. హరే కృష్ణ. ఇవాళ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. పరమాత్మ రూపమున నిలిచి ఉన్నప్పటికీ కూరగాయలు మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఒక్క నిమిషం ఉండండి అందరూ. విజయలక్ష్మి మాతాజీ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ప్రణాం. దేవదేవుడు నీకు మా వందనములు. సర్వజీవుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉన్నప్పటికీ
నీవు సర్వ వ్యాపకుడువు. సకల భూతములకు ఆది ఆశ్రయడవయ్యను. నీవు వాటి సృష్టికి పూర్వము కూడా ఉన్నావు. సమస్తమునకు కారణ స్వరూపుడవైనను పరమాత్మనిగా నీవు భౌతిక కార్యకారణములకు పరుడై ఉన్నావు. భాష్యం చదవనా ప్రభు? అంతే మాతాజీ, అంతే భాష్యం. సో మనం 2 చూస్తున్నాం. లైన్లు ఉంది ప్రభుజీ భాష్యము అందులో. ఉంది మాతాజీ, నేను చూసాను, అయిపోయింది. ఓకే. సో మనం చూసాం ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కాళీయ మర్దనం చేయడం జరిగింది. సో ఆయన ఉన్నటువంటి మొత్తము 1000 పడగల్లోనూ 101 ముఖ్యమైనటువంటి పడగల పైన ఆయన నృత్యం చేయడం జరిగింది. ఏ పడగ పైకి లేపుదాము అని అనుకుంటే కనుక ఆ పడగ మీద ఆయన ఎక్కి ఆ పడగని కిందకి దించేస్తారు ఆయన. సో ఆ విధంగా ఇంకా ఏం చేస్తాడు, కాళీయుడు మొత్తము చెవుల్లో తన యొక్క ముక్కులోంచి నోట్లోంచి కూడా ఏమొస్తాయి, కాళీయుడికి మొత్తం రక్తం కక్కుంటాడు. మొత్తం శక్తి అంతా కూడా పూర్తయిపోతుంది. అప్పుడు ఈ యొక్క నాగ కన్యలు ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా చూస్తారనమాట. భర్త యొక్క శక్తి అంతా పూర్తిగా అయిపోయింది, లొంగిపోయాడు, ఇంకేం ఓపిక లేదు, ఇప్పుడు పశ్చాత్తాపం కూడా పడుతున్నాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత తమ పిల్లల్ని ముందు పెట్టుకుని వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రార్థనలు చేస్తారనమాట. సో ఆ యొక్క ప్రార్థనలు ఏంటి అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇప్పుడు. సో 33వ శ్లోకం నుంచి మొత్తం అన్ని కూడా ఈ యొక్క ప్రార్థనలే అన్నమాట. సో అందులో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక రకరకాల విషయాలు చెప్తారనమాట. సో 33, 34 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, కాళీయుడికి నువ్వు ఇచ్చినటువంటి దండన సరైనటువంటిదే. సో ఏం చెప్తున్నారు, ఇంకా ఆ దండన ఇచ్చినా సరే ఆ దండన ఎలాంటిది, స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఎవరికైనా పనిష్మెంట్ ఇచ్చినా సరే అదొక వరంతోనే సమానము. సో మీరు ఇచ్చేటువంటి దండన ఎలా ఉంటుంది, చాలా కరుణతోనే ఉంటుంది. సో అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే కనుక నీకు ఎవరి పట్ల కూడా పక్షపాతం ఉండదు, శత్రువులు గాని మిత్రులు అని చెప్పి ఎవరి పట్ల కూడా నీవు అసమానత అనేది చూపించవు, అందరినీ కూడా సమానంగా చూస్తావు. సో కాబట్టి నువ్వు ఎవరికైనా సరే మీరు ఏం చేస్తారు, ఏదైనా దండన విధించినా సరే ఆ దండన ఏమవుతుంది, వాళ్ళ మంచి కొరకే అవుతుంది అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కాళీయుడికి చేసింది చూసినా ఆ తర్వాత మనం చూస్తాం, నారదముని ఏం చేస్తారు, ఆయన శాపం ఇస్తారు ఎవరికి, నలకుబేర మణిగ్రీవ వాళ్ళిద్దరికి కూడా. కానీ అది వాళ్ళకి శాపం, అది శాపం కాదు, వరం వాళ్ళిద్దరికి కూడా. కొన్ని రోజులు ఏదో అనిపించింది, శాపంలాగా అనిపించింది, కొన్ని రోజులు వాళ్ళు ఏదో ఆ యొక్క వృక్ష శరీరాల్లో ఉన్నారు. అది ఎలాగైనా ఉంటారు, వృక్ష శరీరంలో అనేటువంటిది మాయలో ఉంటే కనుక ఎలాగైనా రకరకాల శరీరాలు తీసుకోవాలి. సో అది శాపమే కాదు. కానీ ఏమైంది, ఆ వృక్ష శరీరాలు తీసుకోవడం మూలంగా నారదముని ఆ శాపం ఇవ్వడం మూలంగా కృష్ణుడిని వాళ్ళు ఆ లీలలన్నీ కూడా చూడగలిగారు. కృష్ణుడి చేతుల్లో వాళ్ళకి శాప విమోచనం అయింది. కృష్ణుడి దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా భక్తి కలిగింది. సో ఆ విధంగా ఆయన ఎవరి మీదైనా సరే ఆ యొక్క దండన విధించినా సరే అది మంచిగానే ఉంటుంది అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు, మీరు ఏదైనా సరే దండన విధిస్తే కనుక ఏమైంది, సో ఆ దండన కూడా మా పట్ల ఒక అనుగ్రహం లాంటిదే. ఇక కాళీయుడు ఏంటి, ఆయన ఎంతో పాపం చేసి ఉన్నాడు కాబట్టి ఒక సర్ప శరీరాన్ని పొంది ఉన్నాడు. సో అటువంటి అతని మీద నువ్వు కోపం చూపించడం అనేటువంటిది ఏమిటి, ఖచ్చితంగా నీ యొక్క అనుగ్రహం తప్పితే కనుక ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం అవుతుందన్నమాట, ఎలాగా కాళీయుడికి ఇంత అదృష్టం ఎలా కలిగింది కాళీయుడికి. మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు. సో వాళ్ళకి అనుమానం కలిగిందనమాట. సో ఇంత అదృష్టం కాళీయుడికి ఎలా జరిగింది, పూర్వజన్మలో యొక్క ఎంతో పాపం చేస్తేనే కానీ ఒక పాము శరీరం అనేటువంటిది రాదు. పాము శరీరం ఎప్పుడు వస్తుంది, ఎవరమే బాగా కోపాలతో ఉంటారు చూసారా, బాగా కోపం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది, ఇటువంటి పాము శరీరం దొరుకుతుంది అనమాట. సో ఎంతో పాపం చేస్తున్నాడు, ఈయనకేమో పాము శరీరం దొరికింది. సో ఈ ఇంతకు ముందు ఏమైనా సరే ఏమన్నా తపస్సు ఏమైనా చేశాడు ఆయన మా భర్త, లేకపోతే కనుక మీరే ఆయన పట్ల ప్రసన్నం ఏమైనా అయ్యారా?
లేకపోతే కనుక వేరే జీవుల పట్ల ఏమైనా సరే మంచి మంచి కార్యాలు ఏమైనా చేశారా? లేకపోతే కనుక ఇప్పుడు ఏదైనా చేసిన పని వల్ల ఏమైనా మీరు ఈయన సంతృష్టిపరిచారా మిమ్మల్ని? సో, అని చెప్పేసి వాళ్ళు రకంగా ఆ విధంగా శ్రీకృష్ణ భగవాన్ని ప్రశ్నిస్తున్నారనమాట. ఇంత అదృష్టం ఎలా దొరికింది శ్రీకృష్ణ భగవానుడికి? సో, మనకి భగవద్గీతలో కూడా చెప్తారు గదా! ఎవరైతే కనుక ఈ భక్తి చేయటం మొదలుపెట్టారో, వాళ్ళు మొత్తము అన్ని రకాలైనటువంటి పనులు అన్నీ కూడా చేసేసారు పుణ్యకార్యాలన్నీ కూడా. ఆ విధంగా చేస్తేనే ఎవరైనా సరే కృష్ణుడి దగ్గరికి కృష్ణ భక్తిని మొదలుపెట్టగలరనమాట. సో, అదే విషయాన్ని ఇక్కడ నాగపత్నులు ఏం చేస్తున్నారు? ధృవపరుస్తున్నారనమాట. సో, ఎంత అదృష్టము అనంటే గనక గొప్ప గొప్ప యోగులు గాని, ఋషులు గాని, మునులు గాని వాళ్ళందరూ కూడా ఆయనకి ధ్యానం చేయాలని, ఆయన యొక్క రూపం చూడాలని, రూపం చూడడమే కాకుండా ఆయన దగ్గరగా వెళ్ళాలని, ఆయన యొక్క పాదపద్మాలను చేరుకోవాలని, ఆ పాదపద్మ ధూళి దొరికితే చాలు అని చెప్పేసి అందరూ కూడా ఎప్పుడూ ఆతృతతో ఉంటారు గొప్ప గొప్ప భక్తులందరూ కూడా. లక్ష్మీదేవి కూడా ఏం చేస్తుంది? స్వామి యొక్క పాదాల్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదావిడ. ఎవరైనా భక్తులు ఆవిడ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే గనక ఆవిడ వెళ్ళాల్సొస్తుందనమాట. ఎవరైనా భక్తులుంటే గనక వాళ్ళకి వరాలు ఇవ్వడానికి వెళ్ళాలి. కానీ వెళ్ళాలి అని అంటే గనక ఏముంది? విష్ణువు యొక్క పాదాలని వదిలిపెట్టి వెళ్ళాలి ఆవిడ. కానీ ఆవిడకి ఇష్టం ఉండదనమాట. విష్ణువు పాదాలను వదిలిపెట్టి ఆ వరాలు ఇవ్వడానికి వెళ్ళడం ఆవిడకి ఇష్టం ఉండదనమాట. సో, అందుకని ఏమనుకుంటుంది ఆవిడ? అయ్యో! నేను అనవసరంగా వెళ్ళాల్సొస్తోంది అని చెప్పి ఆవిడ బాధపడుతూ చూసావా తులసీదేవి ఆవిడైతే గనక ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు కూడా విష్ణు పాదాల దగ్గరే ఉండొచ్చు ఆవిడ అని చెప్పేసి ఒక్కొక్కసారి లక్ష్మీదేవి అనుకుంటూ ఉంటుందన్నమాట. సో, అటువంటిది లక్ష్మీదేవికి కూడా ఆ పాదాలను వదిలిపెట్టడానికి ఇష్టపడదావిడ. అటువంటి పాదాలు కాళీయుడి యొక్క అన్ని పడగల పైన 1000 పడగల పైన కూడా అంతసేపు నృత్యం చేయడం జరిగింది. ఆ పాదాలతోటి తల మీద తన్నడము, తొక్కడం అంతా కూడా జరిగింది. సో, ఇంత అదృష్టం ఎలా కలిగింది ఆయనకి? నీ పాద పద్మధూళిని స్పృశించడం అనేటువంటిదే మహద్భాగ్యం. అలాంటిది అంతసేపు ఒక తల కాదు, అన్ని తలల మీద కూడా నువ్వు ఆయనకి పాదముద్రలు ముద్రించబడినాయి అన్నమాట ప్రతి తల మీద కూడాను. తర్వాత ఇంకా చాలా ముఖ్యమైన శ్లోకం చెప్తున్నారన్నమాట. భక్తులు ఎటువంటి భౌతిక పరమైనటువంటి కోరికల్ని కూడా వాళ్ళకు ఉండవు. ఏమేమి ఉండవంటున్నారు? ననాక పృష్టం అంటే కనుక స్వర్గం కూడా వద్దు. తర్వాత నచ భౌమ్యం పెద్ద పెద్ద రాజులు, సార్వభౌములు రాజ్యాధిపత్యం కావాలని కోరుకోవట్లేదు. నపారమేష్ట్యం అంటే కనుక పారమేష్టి అని చెప్పి బ్రహ్మగారిని ఎవరంటారు? దక్షుడు అంటాడు పారమేష్టి అని చెప్పేసి. సో, నపారమేష్ట్యం అంటే ఉన్నతమైనటువంటి బ్రహ్మగారి పదవి కూడా వద్దు. నా రసాధిపత్యం వృద్ధి ఆధిపత్యం కూడా వద్దు. నా యోగ సిద్ధినులు కూడా వద్దు అనుకుంటారు భక్తులు. నాపానుభూవం మోక్షం కూడా వద్దు అనుకుంటారు వాళ్ళు. మనం చెప్తున్నాం కదా చాలా సార్లు వస్తుంది. ధియామానం నా గృణంతి వినామత్సేవనాంజన. సో, నా భక్తుల్ని మోక్షం తీసుకోండి అయ్యా అన్నా సరే వాళ్ళు ఏమంటారంటే ధియామానం నా గృణంతి. నేను ఇస్తానంటే కనుక నా గృణంతి వద్దొద్దు నాకు వద్దు అంటారు. ఎప్పుడొద్దు అంటారంట? వినామత్సేవనాంజన. నా సేవ లేకపోతే కనుక మోక్షం కూడా మాకొద్దు అని చెప్పి అంటారు అనమాట. సో, వాళ్ళు ఏం కోరుకుంటారు? ఎప్పుడు కూడా ఎవరు వీటిలన్నిటిని కూడా వద్దంటారు? వాంఛంతి యత్పా దరజా ప్రపన్న. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదధూళిని ఎవరైతే కనుక పొందారో వాళ్ళకి ఇంక ఏమి ఇస్తానన్నా సరే వాళ్ళు వద్దు అని చెప్పని అంటారు అని చెప్పి భక్తుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు? కాళీయుడికి ఎవరికి కూడా దొరకనంతటి అదృష్టము కాళీయుడికి దొరికింది. సో, భూమి మీద స్వామి అవతారం చేస్తూ ఉన్నంతసేపు కూడా స్వామి భూమి మీద అంతా కూడా నడుస్తూ ఉంటే కనుక ఆవిడ ప్రతి అడుగుకి కూడా ఆవిడ పులకరించిపోయేది అనమాట. సో, మొదటి స్కందంలో మనం చూసాం ధర్మదేవత తర్వాత భూమాత ఇద్దరు కూడా పరీక్షిత్ మహారాజ్ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక డిస్కషన్ వస్తుంది. సో, అక్కడ ఏమొస్తుంది? శ్రీకృష్ణ భగవానుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత నీకు స్పర్శ కలగట్లేదు, ఆయన యొక్క పాదాల యొక్క స్పర్శను నువ్వు పోగొట్టుకున్నావా అని చెప్పి అప్పుడు ధర్మదేవత అడుగుతుంది భూమాతని కదా.
సో అలాగా ఇక్కడ కాళీయుడికి ఏంటంటే కనుక అదృష్టం దొరికింది, భూమాతకి దొరికినంతటి అదృష్టం. ఏమైంది, స్వామి యొక్క పాదాలు ఆ యొక్క కాళీయుడి యొక్క తల మీద పడినవి. ఎవరికి కూడా దొరకనంతటి అదృష్టం అది. మామూలు వాళ్ళు ఎవ్వరికి కూడా దొరకదు. చాలా కష్టం అన్నమాట. అటువంటి దొరకడం చాలా దుర్లభం. సో మనం చూస్తాం, విష్ణు యొక్క దర్శనం దొరకడం అనేటువంటిది, చతుర్భుజ రూపంలో దర్శనం దొరకడం అనేటువంటిదే చాలా కష్టం. అందులో ద్విభుజ రూపంలో ఉండేటువంటి కృష్ణుడి యొక్క దర్శనం దొరకడం అనేటువంటిది ఇంకా ఇంకా కష్టం. సో దర్శనం లభించడమే కాకుండా ఆయన యొక్క పాదధూళి దొరకడం ఇంకా ఇంకా కష్టం. ఆ పాదధూళి దొరకడంలో కూడా ఏముంది, డైరెక్ట్ గా వచ్చి ఆయన యొక్క కాళ్ళు ఎవరైనా మన తల మీద పెడితే కనుక ఇంకెలా ఉంటుంది. సో అంతటి అదృష్టం, ఎంతో దుర్లభమైనటువంటి మీ యొక్క పాదధూళిని, మీ యొక్క పాదాలు అతని తల మీద పెట్టారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1000 పాదాలని కూడా ఆయన నృత్యం చేస్తూ చేస్తూ అన్ని పడగల మీద కూడా ఆయన పాదాలను పెట్టడం జరిగింది అన్నమాట. సో ఈ యొక్క దేహదారులు ఎవరైతే గనక సంసారంలో తిరుగుతూ ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే గనక నీ యొక్క పాదధూళిని పొందుతారో, మొత్తం వాళ్ళు అన్ని వరాలు కూడా వాళ్ళకి దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో మరి మనకెలా దొరుకుతుందండి కృష్ణుడి యొక్క పాదధూళి? ఏదో కాళీయుడికి అదృష్టం దొరికింది, మనకెలా దొరుకుతుంది అంటే కనుక, మనము మన యొక్క ఆధ్యాత్మిక గురువు, ప్రామాణిక గురువు యొక్క పాద పద్మాలని కనుక మనం పొందగలిగితే కనుక కృష్ణుడి యొక్క పాద పద్మాలు మనం పొందినట్టే అన్నమాట. సో ఇంకా 39వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారు. సో ఇక్కడ కృష్ణుడి గురించి, ఇంకా కృష్ణుడి యొక్క గుణగణాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడుతున్నారు అన్నమాట. ఇంకా కృష్ణుడి యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణాలు, ఆయన యొక్క గుణాలు ఏమిటి అని చెప్పి అందరూ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క గుణాలు చెప్పడమే. సో వచ్చేటువంటి శ్లోకాలన్నీ కూడా నాగపత్నుల యొక్క ప్రార్థనలే అన్నమాట. ఇవన్నీ కూడా నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే, నమస్తుభ్యం భగవతే, దేవదేవుడు అయినటువంటి నీకు వందనములు. సకల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉన్నప్పటికీ నీవు సర్వవ్యాపకుడివి. ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉంటారు, ప్రతి అణువులో కూడా ఆయన ఉంటారు. సర్వవ్యాపకుడు, ఆయన లేనటువంటి ప్రదేశము, చోటు ఎక్కడ ఉండదు. బాహేర్ నరసింహ హృదయే నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. సో ఎక్కడైనా సరే బయట ఉంటారు ఆయన, లోపల ఉంటారు, ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఆయన ఉంటారు అన్నమాట. సో అది ఆయన యొక్క సర్వవ్యాపకత్వము. తర్వాత ఏం చెప్తున్నారు, భూతవాసాయ భూతాయ, మొత్తము అందరు, భూత అంటే కనుక ఇక్కడ జీవులు అన్నమాట. సో అందరు జీవులకి కూడా నీవు ఆశ్రయము. వాటి యొక్క సృష్టికి ముందు కూడా నువ్వు ఉన్నావు, ఆ తర్వాత వాటి యొక్క సృష్టికి కూడా ముందు మీరు ఉన్నారు. ఆ తర్వాత ఏమిటి, పరమాత్మ కింద మొత్తము అన్ని కార్యకారణాలన్నిటికీ కూడా, మొత్తం సృష్టికి అంతటికి కూడా మీరే కారణభూతుల కింద ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి, నేను శ్లోకం చదివిన తర్వాత. సో చందన మాతాజీ మీరు భాష్యం చదవండి. జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ. హరే కృష్ణ రోజు దండ ప్రణామములు. దేవదేవుడగు నీకు మా వందనములు. సర్వజీవుల హృదయములు. 40 మాతాజీ. ప్రభుజీ భాష్యం ప్రభుజీ. 40 శ్లోకం మాతాజీ. హరే కృష్ణ భాష్యము ప్రపాద వారికి జై. ఈ సుందరమైన శ్లోకం అనువాదం చదవండి. అనువాదం 39 కదా ప్రభుజీ. 40 శ్లోకం అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జ్ఞాన విజ్ఞాన నిధివి, అనంత శక్తి సంపన్నుడవు, పరతత్వమగు నీకు వందనములు. భౌతిక గుణములు వికారముల నుండి పూర్తిగా విడబడి ఉన్నప్పటికీ నీవు ప్రకృతికి మూల ప్రవర్తకుడవు. హరే కృష్ణ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాషం. శ్రీల ప్రభుపాదుల వారికి బుద్ధిమంతులగును, తత్వవేత్తలగును లేదా తార్కిలగును భావించేవారు పరతత్వములకు పరమపురుషుడు జ్ఞాన విజ్ఞానది అనేది విషయము ఇతడు జాగ్రత్తగా గమనించవలను. కనుక భగవంతుని శరణు చేయుట అననున్నది వివేకంతో
సత్యము నెరిగడి పద్ధతిని త్యజించట అని కాదు. పైగా వ్యక్తి అప్పుడు వివేకయుతము తర్కయుతమును అవగాహన జలదిలో మునుగును. దేవదేవుడు సమస్త విజ్ఞాన శాస్త్రములకు సమస్త జ్ఞాన స్వరూపములకు పూర్ణత్వ స్థితిని వంటివాడు. కేవలం అసూయాపరులు అల్పబుద్ధులు మాత్రమే ఈ స్పష్టమైన విషయంను త్రోసిపుచ్చుతురు. హరే కృష్ణ ప్రభుజీ. కాలాయ కాలనాభాయ కాలవయవ సాక్షిణే విశ్వాయ తదుపద్రష్టే దష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే. మహాలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వయముగా కాలస్వరూపుడు, కాలమునకు ఆశ్రయుడు, అన్ని దశలలో కాలమునకు సాక్షివి అగు నీకు వందనములు. నీవు విశ్వరూపుడవు, విశ్వమునకు ద్రష్టవు కూడా అయి ఉన్నావు. నీవు సృష్టికర్తవు, సర్వకారణ కారణుడవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దేవదేవుడు స్వయంగా కాలస్వరూపుడు, కాలమునకు ఆశ్రయుడు, సర్వావస్థల యందు కాలమునకు సాక్షి అయినందున వివిధావతారములను దాల్చినప్పటికీ కాలము చేయన్నడును పరిమితుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు స్వామిని, ఏమని పొగుడుతున్నారు ఇక్కడ? జ్ఞాన విజ్ఞాన నిధయే. సో మొత్తము జ్ఞానము విజ్ఞానము వాటికి అన్నింటికీ కూడా ఆయన ఎవరు? గొప్ప నిధి, ఒక పెద్ద నిధి లాంటి వాడు అనమాట. బ్రహ్మణే అనంత శక్తయే. బ్రహ్మణే అంటే కనుక ఏమిటి? ఆయన పరబ్రహ్మన్, ఆయనే పరబ్రహ్మము. ఆయన యొక్క శక్తి ఎంత ఉంటుంది? అనంత శక్తి, ఇన్ఫినిటివ్. అనంత అంటే కనుక ఇన్ఫినిటివ్, లెక్కలేనంత శక్తి అన్నమాట ఆయనకి. అగుణాయ అవికారాయ. అగుణాయ అంటే కనుక గుణాలు లేవు అని అర్థము. సో మాయావాదులు ఏమంటారు? ఆయనకి గుణాలు లేవు అని అంటారు. కానీ ఏంటి? ఆయనలో గుణాలు లేవు. ఏ గుణాలు లేవు? భౌతిక పరమైనటువంటి గుణాలు ఏవి లేవు. ఆయనకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి గుణాలు. ఆ తర్వాత ఏమిటి? అవికారాయ. ఆయనకి యొక్క భౌతిక పరమైనటువంటి రూపాలు ఏవి లేవు. అంటే ఆయన యొక్క రూపం ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికమే. తర్వాత నమస్తే ప్రకృతాయచ. సో మొత్తం యొక్క భౌతిక ప్రకృతికి అంతటికీ కూడా నడిపించేటువంటి శక్తి ఆయనే అని చెప్పి పొగడుతున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? కాలాయ కాలనాభాయ. కాలాయ స్వామి చెప్తారు కదా అర్జునుడికి, 11వ అధ్యాయంలో వస్తుంది మనకి భగవద్గీతలో. సో ఎవరు స్వామి మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగితే కనుక స్వామి ఏమంటారు? కాలోస్మి, నేనే కాలాన్ని. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిన్ను తప్పితే, నిన్ను అంటే కనుక పాండవుల్ని, నిన్ను తప్పితే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తారు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కాలాయ. సో కాలము మీరేనయ్యా. తర్వాత మళ్ళీ ఏమిటి? కాలనాభాయ. కాలానికి ఆశ్రయం కూడా మీరే. కాలవయవాయ సాక్షిణే. సాక్షి. సో పరమాత్మ ఏం చేస్తూ ఉంటారు? సాక్షిభూతుడి కింద మనతో పాటు, జీవుడితో పాటు ఉంటారన్నమాట. సో మొత్తం అన్ని సమయాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా సాక్షిభూతుడి కింద ఉంటారు. తర్వాత విశ్వాయ తదుపద్రష్టే. విశ్వాయ. సో ఆయనే మొత్తం యొక్క విశ్వమంతా కూడా ఆయనే. ఏ విధంగా? విశ్వరూపంలో అన్నమాట. తర్వాత విశ్వాయ తదుపద్రష్టే. సో ఆయన పరమాత్మ కింద ఏం చేస్తూ ఉంటారు? ఉపదృష్టానమంతాచ హనుమంతాచ భక్త భోక్త మహేశ్వర. సో ఆయన ఎలా ఉంటారు? మనందరి హృదయాలను కూడా ఆయన ఇక మనకి పర్మిషన్ ఇచ్చే ఆయన కింద, ఆ తర్వాత మొత్తం అన్నిటికీ కూడా ఆయన అబ్జర్వర్ కింద ఆయన ఉంటారు. తత్కర్త్రే విశ్వహేతవే. తత్కృతే కర్తే విశ్వహేతవే. సో మొత్తం అన్ని కారణాలకి కూడా హేతవే. హేతు అంటే కనుక ఏమిటి? కారణం. విశ్వహేతవే, మొత్తం అన్నింటికీ కూడా కారణం మీరే. తత్కర్తే అంటే కనుక ఏమిటి? మొత్తము సృష్టికర్త మీరే అని చెప్పేసి ఆ విధంగా పొగుడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఇంకా ఆయన యొక్క గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా మనకు చెప్తారు. సో అవన్నీ కూడా మనము రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.
హరే కృష్ణ